Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాష్ రెడ్డి ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటికొచ్చే అన్ని రహదారులను అడ్డగిస్తూ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. తోపుదుర్తి నివాసానికి ఎవరూ రాకుండా ముందస్తుగా అడ్డుకుంటూ ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక పోలీసుల తీరుపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులు అలాగే వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తోపుదుర్తి ఇంటి వద్ద బలగాల మోహరింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. అనంతపురం నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం అదే విధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అదే విధంగానే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సై అంటే సవాల్ అనేటువంటి విధంగా ఇద్దరు నేతలు అనంతపురం నగరంలో చేసినటువంటి సవాళ్లు ఈ రోజు శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగించేటువంటి విధంగా తయారైంది. చూస్తున్నాం ప్రస్తుతం మనం పోలీసులు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం క్షుణ్ణంగా చూడొచ్చు. వందలాది మంది పోలీసులు ఈ రోజు అనంతపురం నగరంలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోయేటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా దిగ్బంధనం చేశారు. మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇచ్చినటువంటి అల్టిమేటం అయితే ఏదైతే ఉందో, ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అయినటువంటి కొద్ది రోజులకే పెద్ద ఎత్తున కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అనేటువంటి విధంగా ప్రశ్నించినటువంటి నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసురుతూ ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించాలి, లేకపోతే గురువారం దాకా మీకు గడువు విధిస్తున్నాను, తర్వాత మీ ఇంటిని ముట్టడిస్తాం అనేటువంటి విధంగా హెచ్చరిస్తూ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఈ రోజు గురువారం అనంతపురం నగరంలోని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద, అదే విధంగానే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చేటువంటి నేపథ్యంలో రహదారులన్నీ దిగ్బంధం చేశారు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కంచె వేసినటువంటి రహదారి ఏదైతే ఉందో ఇది మాజీ ఎమ్మెల్యే రాప్తాడు నియోజకవర్గం సంబంధించినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లేటువంటి పరిస్థితి చూస్తున్నాం. పోలీసు వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు బారికేడ్లను ఏర్పాటు చేశారు, కంచె కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఏదైనా ఒక అనుకోని అఘాయిత్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విధంగా, లేకపోతే కార్యకర్తలు ఎవరైనా రెచ్చిపోయి దాడులకు తెగబడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విధంగా కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చర్యలు తీసుకున్నారు. పోలీసు వాహనాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అన్ని రహదారులలో కూడా ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్తారో ఆ రహదారులన్నింటినీ కూడా పూర్తిగా దాదాపుగా 5-6 కిలోమీటర్లు చుట్టూ రేడియస్ లో కూడా దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. ఎటువైపు నుంచి వచ్చినా కూడా ఎవరు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రెచ్చిపోయినా, మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేసి ఇవి అవసరమైతే అరెస్టు చేసేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తుకోకుండా మాత్రం ప్రస్తుతం పోలీసులు ఒకవైపు బారికేడ్లను ఏర్పాటు చేశారు, అన్ని వైపులా మరోవైపు కంచెలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ఇలాంటి నేపథ్యంలోనే ఈ రోజు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సరకు సంబంధించినటువంటి ఒక అంశం పైన తన ఇంటి వద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహించేటువంటి విధంగా పిలుపునిచ్చారు. దీనికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అదే విధంగానే ఎమ్మెల్యేలు సరకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదే విధంగానే మాజీ సర్పంచులు, అదే విధంగానే ప్రధానమైనటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి రావాలి అనేటువంటి విధంగా కూడా ఒకవైపు పిలుపునిచ్చారు. మరోవైపు సై సవాల్ అనేటువంటి విధంగా కూడా ఎంఎస్ రాజు కూడా ఒక సవాల్ విసిరినటువంటి పరిస్థితి. గురువారం లోపు ఏదైతే నా పైన ఆరోపణలు చేశారో ఆస్తులకు సంబంధించినటువంటి కానీ, అనంతపురం నగరంలో ఆస్తులు ఉన్నాయనేటువంటి విధంగా చేసినటువంటి ఆరోపణలు కానీ, లేదా బెంగళూరులో ఆస్తులు సంపాదించారు అనేటువంటి ఆరోపణలు ఏవైతే చేశారో వాటిని నిరూపించకపోతే ఖచ్చితంగా ఈ రోజు గురువారం రోజు వరకు అల్టిమేటం ఇచ్చాం, ఖచ్చితంగా మీ ఇంటిని ముట్టడిస్తాం కాసుకో అనేటువంటి విధంగా కూడా కొంత అన్పార్లమెంటరీ విధానాల్లో కూడా హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు అనంతపురం నగరంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఎంతమంది కార్యకర్తలు వచ్చినా ఎవరు ఎలాంటి ఘటనలకు పాల్పడినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా పోలీసులు కూడా అష్టదిగ్బంధనం చేశారా అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన అనంతపురం నగరంలో ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి.
ఈ రోజు మరి పోలీసులు ఇప్పటికి ఉదయం నుంచినే కూడా పోలీసులు పెద్ద ఎత్తున ప్రధానమైనటువంటి రహదారులన్నిటి వద్ద కూడా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ కట్టడి చేశారు, ముళ్ళ కంచెలు వేశారు, అదేవిధంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సై సవాల్ అనేటువంటి విధంగా చేసుకున్నటువంటి ఒక సవాళ్ల పరం ఎక్కడికి దారితీస్తుందా అనేటువంటి ఉద్రిక్త పరిస్థితులు మాత్రం ప్రస్తుతము నెలకొన్నాయి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.